మనలో చాలా మందికి ఇవాళ కళ్ళ కింద ఉబ్బు అనేది పెద్ద సమస్యగా మారుతుంది. కళ్ళ కింద వాపులా జారిన సంచుల్లా కనిపించే ఈ ఉబ్బు చూడడానికి ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కళ్ళ కింద చర్మం సాగిపోవడం, ఆ భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కళ్ళ కింద వాపులా ఉబ్బు కనిపిస్తున్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కళ్ళ కింద క్యారీ బ్యాగుల్ని తగ్గించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ల కింద ఉబ్బు చాలా మందిలో చూస్తుంటాం. దీన్ని కళ్ల కింద సంచులుగాను, ఐబ్యాగ్స్ గాను వ్యవహరిస్తుంటారు. కళ్ల చుట్టూ ఉండే కండరాల్లో వచ్చే వాపు కావడంతో ఈ సమస్యను వైద్య పరిభాషలో పెరి ఆర్బిటల్ పఫీనెస్ అని పిలుస్తారు. వయసు పెరిగే కొద్దీ చర్మం వదులుగా తయారవుతుంది. అంతేకాదు, కళ్ల చుట్టూ ఉండే కణజాలంలోనూ కొవ్వు పేరుకుపోతూ వస్తుంది. దీంతో గతంలోని బిగువు సడలిపోతుంది. కళ్ల కింద ఏర్పడే క్యారీ బ్యాగులకు కారణం ఇదే. ఇక నిద్రలేమి, డీహైడ్రేషన్, హఠాత్తుగా బరువు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం, కాలేయ సమస్యలు, పోషకాహార లోపాలు ఇవన్నీ కళ్ల కింద క్యారీ బ్యాగులు రావడానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దోహదం చేస్తుంటాయి. కళ్ల కింద క్యారీ బ్యాగులనేవి నిజానికి ప్రమాదకరమైన సమస్యేమీ కాకపోవచ్చు. కానీ కళ్ల కింద ఈ సంచుల్ని కొన్ని సందర్భాలలో ఓ అనారోగ్య సంకేతంగానూ భావించాలని చెబుతారు నిపుణులు. దీన్ని బ్యాగీ ఐలిడ్స్ అంటారు. కొంతమందికి వయసుతో వస్తుంది. వయసులో ఏంటంటే మనకి కండరాలు పలచగవటము, లోపల మన కంటి పొర కింద మజిల్ కింద ఫ్యాట్ ఉంటుంది. అది బయటికి మజిల్ వీక్నెస్ వల్ల బయటికి వచ్చి అలా కనపడుతుంది. కొంతమంది వాటర్ ఎక్కువ చేరటం వల్ల కూడా వస్తుంది. కొంతమందికి జెనెటిక్ ఉంటుంది, కొంతమంది స్మోకింగ్, ఆల్కహాల్, కొంతమంది కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా ఇలా ఉంటుంది. దీనివల్ల ముప్పు ఏముండదు. ఒకటి ఏంటంటే కన్ను చూపు కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా కళ్ళు పైకి లేపటము, లేకపోతే కింద వంగి చూడటం కష్టంగా ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకుంటే మామూలుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన కళ్ల కింద చర్మంలో నిజానికి ఎంతో కొంత కొవ్వు పదార్థం ఉంటుంది. దానివల్లే కంటికి చక్కటి ఆకృతి, నిండుదనం వస్తుంది. అయితే వయసు పైబడ్డం వల్ల చర్మంలో వచ్చే సాగతీత కారణంగా ఆ భాగంలోకి కొవ్వు, ఇతర ద్రవాలు పేరుకుపోవటం మొదలవుతుంది. కళ్ల కింద ఉబ్బులు రావడానికి వయసు పైబడ్డంతో పాటు ఇతరత్ర కారణాలు కూడా జత కలుస్తుంటాయి. కొంతమందికి జన్యుపరంగా కళ్ల కింద క్యారీ బ్యాగులు వస్తుంటాయి. ఇక నిత్యం ఎండ తాకిడికి ఎక్కువగా గురయ్యే వారికి, నిద్రలేమి, ఎలర్జీ, అధిక బరువుతో బాధపడే వారికి కళ్ల కింద సంచులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కళ్లలో వాపు, సెల్యులైటిస్, బ్లిఫారోకెలాసిస్, చాగస్ డిసీజ్, మోనోన్యూక్లియోసిస్ వంటి కంటి జబ్బులతో బాధపడే వారికి కంటి కింది భాగంలో ఫ్లూయిడ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో కళ్ల కింద చాలా తేలికగా సంచులు ఏర్పడుతుంటాయి. అలాగే ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు, పొగాకు, ఆల్కహాల్ అలవాటు ఉన్నప్పుడు కూడా కళ్ల కింద క్యారీ బ్యాగులు వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతారు డాక్టర్లు. దీనివల్ల ముప్పు ఏముండదు. ఒకటి చూసేదానికి బాగుండదు. సెకండ్, కొన్నిసార్లు చూపు కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు. వీటికి దానికి తగినట్టు మన ఇప్పుడు కిడ్నీ డిసీజ్ ఉంది, దాన్ని కంట్రోల్ చేసుకోవటము, స్మోకింగ్ అవన్నీ ఉంటే తగ్గించుకోవటము, సరిగా అలర్జీస్ ఉంటాయి కొంతమందికి, అలర్జీ వల్ల కూడా వస్తుంది. దానికి తగినట్టు మందులు వాడటం కానీ చేసుకుంటే అయిపోతుంది. ఒకటి కారణం ఏంది కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఇప్పుడు కొన్ని వ్యాధుల వల్ల వస్తే ఆ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవటం, ఎక్కువ వాటర్ బాడీలో టెన్షన్ ఉంటే వాటర్ తగ్గించుకోవటం, మీ ఫిజిషియన్ కానీ మీ నెఫ్రాలజీ తీసుకోవటం, అలర్జీ ఉంటే దానికి తగినట్టు మందులు వాడటం, కొన్ని క్రీమ్స్ వాడుకోవటం. థర్డ్ వచ్చేసి ఇవన్నీ తెలిసిన తర్వాత, కారణం తెలిసిన తర్వాత కొంతమందికి ఇవన్నీ వాడినా కూడా ఉంటే మసాజ్ థెరపీ అంటాము, మసాజ్ చేసుకోవటము, కొద్దిగా మెడిసిన్స్ వాడటం వల్ల, క్రీమ్స్ వాడటం వల్ల కొద్దిగా తగ్గించవచ్చు. వీటితో కూడా తగ్గకపోతే సెకండ్ ఆప్షన్ వచ్చేసి సర్జరీ చేయించుకోవటం. కళ్ల కింద క్యారీ బ్యాగులనేవి పెద్దగా ఇబ్బంది పెట్టే సమస్యేం కాదు, ప్రమాదకరమైన సమస్య అసలే కాదు. కానీ చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. నిజానికి కళ్ల కింద ఉబ్బులు మొదలైన తొలి దశలోనే చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. మర్దన, క్రీముల ద్వారా కళ్ల కింద బ్యాగుల్ని చాలా వరకు నియంత్రించవచ్చు. అయినా మెరుగుదల కనిపించినప్పుడు కాస్మెటిక్ సర్జన్ను సంప్రదించడం ఉత్తమం. లేజర్ సర్జరీ, స్కిన్ టైట్నింగ్, రెజువనేషన్ ట్రీట్మెంట్తో ఆ ఇబ్బందిని సులువుగా తొలగిస్తారు. సమస్య తీవ్రతను బట్టి వైద్యులు బ్లెఫరోప్లాస్టీని ఎంచుకుంటారు. ఈ పద్ధతిలో సర్జరీ ద్వారా కంటి కింద పోగైన అదనపు కొవ్వును చిన్న ఘాటు కూడా పెట్టకుండానే తొలగిస్తారు. ఈ ప్రక్రియకు లోకల్ అనస్థీషియా సరిపోతుంది. కొద్ది గంటల వైద్యుల పర్యవేక్షణ తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చు. సర్జరీలో ఏంటంటే ఇప్పుడు మనం కనురెప్ప కింద రెప్ప అనుకోండి, చిన్న గీతలాగా వేసి మామూలుగా లోకల్ అనస్థీషియాలో చేస్తాం. లోకల్ అనస్థీషియా అంటే ఫుల్ అనస్థీషియా అవసరం లేదు. అక్కడ ఇంజెక్షన్ వేసి ఆ మజిల్ అనేది లూజ్ అయిన మజిల్ని టైట్ చేయటము, ఎక్సెస్ స్కిన్ పొర ఎక్కువ ఉంటే స్కిన్ తీసేసి ఫ్యాట్ని రీఅడ్జస్ట్ చేస్తాం. మళ్ళీ మజిల్ కింద పెట్టేసి పైన స్కిన్, ఎక్సెస్ స్కిన్ తీసేసి కుట్లేయటం. చిన్న గీతలాగా ఉంటుంది. కొద్ది రోజులకి అసలు కనపడదు. ఒకటండి, ప్రాపర్ మీ నిద్ర, తర్వాత మీ ఏమన్నా ఆల్కహాల్, ఈ స్మోకింగ్. థర్డ్ వచ్చేసి మీ కొంతమందికి జెనెటిక్స్ ఉంటాయి, వాళ్ళు మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. మసాజ్ చేసుకోవటం రెగ్యులర్గా, వాటర్
రిటెన్షన్ లేకుండా బాడీలో చూసుకోవటం, ఇది ఇంపార్టెంట్. కళ్ల కింద ఉబ్బులు, క్యారీ బ్యాగులు రాకుండా ఉండాలంటే కళ్ల సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లను చల్లటి నీళ్లతో తరచూ శుభ్రం చేసుకోవటం మేలు. చల్లటి నీటితో తడిపిన రుమాలను కూర్చున్న భంగిమలో కళ్ల మీద పెట్టుకుని కాసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఒంట్లో డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. తరచూ నీళ్లు తాగుతుండాలి. టీ బ్యాగులను కాసేపు గోరువెచ్చటి నీటిలో ఉంచి పూర్తిగా చల్లబడ్డాక కళ్ల మీద పెట్టుకోవటం మేలు చేస్తుంది. టీలోని కెఫీన్ రక్తనాళాలు సంకోచించేలా చేసి ఉబ్బు తగ్గడానికి తోడ్పడుతుంది. దోసకాయ ముక్కలను కళ్ల మీద పెట్టుకున్నా మంచిదే. వీటిలోని వాపు నివారణ గుణం ఉబ్బు తగ్గేలా చేస్తుంది. ఉప్పులోని సోడియం రక్తనాళాల్లోని నీటిని లాక్కుని పెద్దగా అయ్యేలా చేస్తుంది. కాబట్టి ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి. అలర్జీలతోనూ కళ్ల కింద ఉబ్బు తలెత్తొచ్చు. కాబట్టి అలర్జీతో బాధపడేవారు కారణాలను గుర్తించి వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ జాగ్రత్తలు కళ్ల కింద సంచుల్ని చాలా వరకు నివారిస్తాయి.